ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. మన స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవి ప్రసాద్ గారు, అట్లాగనే గొర్రెలు మేకల సంఘం సిపిఎం అనుబంధ సంఘమైనటువంటి రాష్ట్ర నాయకులు వెంకట్రావు గారు. ఈ రాష్ట్రంలో గొర్రెలు మేకల మాంసం విక్రయాలకు సంబంధించి ఒక కొత్త పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది చర్చించడానికి ఈరోజు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. సార్ వెంకట్రావు గారు, ఈ మీట్ విక్రయాలను రాష్ట్రంలో పిపిపి పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వము భావిస్తోంది. ఏమిటి దీని వెనుక ఉన్న ఆంతర్యం? ఏమన్నా మీరు మీ ఆలోచన ఏంటి చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల మేకల పెంపకం వృత్తిని రాష్ట్రంగా ఒక ఆదాయ వనరుగా భావిస్తుంది. వ్యవసాయ వాత గ్రామ సీమల్లో ఎంతో కొంత నష్టాలు లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్టంతో ప్రభుత్వం మీద ఆధారపడకుండా కూడా జీవిస్తున్నారు గొర్రెల మేకల పెంపకందారులు. ప్రతి జిల్లా సంతలు ఉన్నాయి, యార్డులు ఉన్నాయి. అటువంటి సంతలు యార్డులకి జిల్లా స్థాయిలో సొసైటీల ద్వారా ఎన్నికలు జరిపి ఆ పాలక మండలి ఏదైతే ఉన్నదో జిల్లా గ్రామ స్థాయిలో సొసైటీ, జిల్లా స్థాయిలో యూనియన్లు, రాష్ట్ర స్థాయిలో ఫెడరేషన్లు ఉన్నాయి. గ్రామ స్థాయిలో ఉండే సొసైటీకి ఎన్నికలు జరిపి జిల్లా స్థాయిలో పాలక మండలిలు ఏర్పాటు చేస్తున్నారు యూనియన్ గా. ఆ యూనియన్ కి ఎన్నికలు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆ ఎన్నికలు నిర్వహించినప్పుడు వాళ్ళ ద్వారా ఈ సంతలు గాని యార్డులు గాని వాటిని ఆ సొసైటీలకి, గ్రామ స్థాయిలో సొసైటీలకి, జిల్లా స్థాయిలో లేదా ప్రాంతీయ స్థాయిలో ఉండేటటువంటి ఆ సంతలను గనక ఆ సొసైటీలకి, యూనియన్లకి అప్పచెప్పి వెయిట్ ప్రాతిపదికన వాళ్ళకి మీటు అమ్మకం, కొనుగోలు గనక ఆదాయం కల్పిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అట్లానే ఉత్పత్తిదారులైనటువంటి అంటే పెంపకందారులైనటువంటి గొర్రెల పెంపకందారులకి మేలు జరిగిద్ది. కొనేటటువంటి వాళ్ళకు కూడా తగిన రేటుకి అవకాశం ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని కేంద్రం ప్లస్ రాష్ట్రం కూడా గొర్రెల మేకల పెంపకానికి సంబంధించి మొత్తం దళారులకి ఆదాయం వచ్చే విధంగా విధానాలు తీసుకుంటున్నది. సంతలు మొత్తాన్ని వాళ్ళే ఆ సంతలు నడుపుకునేటటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు కమిషన్ లాగేసి ఎవరికో ఒకళ్ళకి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి సంతలు ఇచ్చేది. జీవాలు ఆ సంతకి తీసుకెళ్లి కొనుక్కోవటం, అమ్ముకోవటం అక్కడే జరుగుతుంటాయి. అవి ప్రైవేట్ వ్యక్తులు. ఇది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి విధానం. ఇది ఈ విధానాన్ని మనం అడుగుతున్నది ఈ సంతలను గాని, సొసైటీలను గాని పెంపకందారులకి ఆ సొసైటీలకు అప్పచెప్పమని మనం అడుగుతుంటే, సంఘంగా గాని, కింద స్థాయి పెంపకందారులు కానీ ప్రభుత్వం ఇంకా కనీసం ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి సంతల స్థానం కూడా లేకుండా పూర్తిగా వీటి మీద కొద్ది మంది వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు వచ్చి సంతల మీద కూడా ఆధిపత్యం సంపాదించేటటువంటి విధానాన్ని పిపిపి మోడ్ లో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరైనా మనం ఇప్పుడు ఒక కాలేజీ, ఒక స్కూలో కాలేజీ ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నారండి. సేవ చేయటానికి వస్తున్నారు వాళ్ళు. అది విద్యను వ్యాపారం చేసుకోవటానికి వస్తున్నారు. లేకుంటే హాస్పిటల్స్ పెడుతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ అయితే ఎన్నికైన ప్రభుత్వాలు ప్రభుత్వం కింద నడిస్తే సేవ అంటాం. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పినాక వాళ్ళు సేవ చేస్తున్నారు. సేవ కొద్దిగా కనిపించవచ్చు, కానీ వ్యాపారం చేస్తున్నారు. అదే విధంగా ఈ జీవాల అమ్మకం, కొనుగోలు, గొర్రెల మేకల పెంపకం, అమ్మకాలు, కొనుగోలు పూర్తిగా కొద్ది మంది చేతుల్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు దాకా పెంపకందారులు సరే ప్రభుత్వం ప్రోత్సహించినా ఇవ్వకపోయినా వాళ్ళ కష్టార్జితంతో ఆరుగాలం ఎండనక, వాననక, చలనక కనిపెట్టుకొని వాటి ఎనికి తిరిగి కొంచెం వ్యవసాయం దెబ్బతిన్నా ఈ గొర్రెల పెంపకం వృత్తి ఆదాయంగా ఉంది. వాళ్ళు కొంత నష్టపోయినా ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తున్నారు. వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ కష్టార్జితంతో బతుకుతున్నారు. ఇప్పుడు అవి కూడా వాళ్ళకి అందకుండా చేసేటటువంటి విధానాలు పూర్తిగా దీంట్లో కూడా కొద్ది మందికి ఆ లోన్లు, లైవ్ స్టాక్ మిషన్ అని LM స్కీమ్ ఒకటి తెచ్చింది, ₹1 కోటి స్కీమ్. ఇవి నిజంగా
నిజమైనటువంటి పెంపకందారులు చిన్న చిన్న వాళ్ళకి ఉపయోగపడ్డ దాఖలాలు లేవు. వాటి మొత్తాన్ని రాష్ట్రంలో ఆ యూనిట్లు ఎవరెవరికి శాంక్షన్ అయ్యినయి చూసినప్పుడు. ఈ విధమైనటువంటి పద్ధతిలో ఇబ్బందికరమైనటువంటి పద్ధతి నిజమైన 100 గొర్రెలు, మేకలో లేకుంటే 150 200 మేపుకునేటటువంటి వాళ్ళని వాళ్ళకి ఇంకాస్త లోన్‌లిచ్చి, ప్రోత్సహించి వాళ్ళకి కాస్త మేత లేని కాలాల్లో కాస్త మేత సరఫరా జేసి, నీళ్ళ కాస్త వాగులు, పోరంబోకు భూములు వాళ్ళకి అప్పజెప్పి, వాగులు, కొండ పోరంబోకు భూములు అటువంటి వాళ్ళకి అప్పజెప్పి, ఆ వృత్తిని పెంచే ప్రాతిపదికగా ప్రభుత్వ విధానాలు ఉండాలని మన గొర్రెల పెంపకందారులు వాళ్ళ తరపున మన సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉంటే, ఈ ప్రభుత్వం అసలు ఆ వృత్తిని పెంచే విధానాన్ని వదిలేసి కొంతమంది పెట్టుబడిదారులకు అప్పజెప్పినట్టు ఈ ఆహ్, స్వతంత్రంగా బతికేటటువంటి ఈ వృత్తిని గూడా పూర్తిగా దళారులకి లేకుంటే దాంట్లో పెద్ద పెద్దోళ్ళని ఇది ఉన్నది. మనం మెడికల్ కాలేజీలు 3పీ మోడ్ ఎట్లా ఉన్నదో ఈయనకి ఈ పీపీపీ పిచ్చి పట్టింది రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి. ఇది సరైనటువంటి చర్య గాదు. దీన్ని ప్రభుత్వం గూడా ఆదాయం పొందలేదు. గొర్రెలు, మేకలు అనేటటువంటియి అయి ఎండగాల, గాలికి తిరగాల, తగిన కొంత పచ్చిక బయళ్లలో కాస్త తిరిగొస్తేనే అవి ఆరోగ్యంగా బతకగలుగుతాయి. ఇప్పుడు ఫార్మ్స్ పెట్టి ఆహ్, 500 జీవాలు అట్లా ఈ రూ. 1,00,00,000 ఫార్మ్స్‌లో కొంతమంది లాస్ పోతున్నారు. చచ్చిపోతున్నాయి. ఓకే. కాబట్టి ఇది సక్సెస్ అయిద్దో కాదో చెప్పలేము. ప్రభుత్వం ఉన్న ఈ గొర్రెల పెంపకందారుల యూనియన్ నాయకులు గాని, ఈ సొసైటీలు, యూనియన్‌ల ద్వారా ఎన్నికైన నాయకుల సూచనలు, సలహాలు లేదా ఈ వృత్తిలో ఎక్స్‌పర్ట్‌ల సూచనలు, సలహాలు తీసుకొని ఈ అపారమైనటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇదే ప్రధానమైనటువంటి వ్యవసాయం తర్వాత ప్రధానమైనటువంటి వృత్తిగా ఉన్నది. ఆదాయ వనరుగా ఉంది. దాదాపు ప్రభుత్వానికి అనధికారికంగా కొన్ని మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 20,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తా ఉంది. మనం కొంత మేమైతే మొన్న ఇటీవల 10,000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్ చేశాం. ప్రభుత్వానికి మార్కెట్ల ద్వారా చాలా ఆదాయం వస్తా ఉంది. ఆదాయంలో వచ్చే కొంత భాగం వీళ్ళ డెవలప్‌మెంట్‌కి గనక ఖర్చు పెట్టగలిగితే ఖచ్చితంగా ఈ వృత్తిని పెంచగలుగుతాం. అట్లానే ప్రభుత్వానికి ఆదాయం వస్తది. ఆహ్, కొద్దో గొప్పో చదువుకొని వృత్తి కుటుంబాల నుంచి వచ్చినటువంటి డ్రాప్ అయినటువంటి పిల్లలు మళ్ళీ కొనసాగింపుగా ఈ వృత్తిని ఒక ఆదాయ వనరుగా మలుచుకొని నిలబడగలుగుతారు. ప్రభుత్వానికి ఆదాయం ఇస్తారు. తమ కాళ్ళ మీద తాము స్వతంత్రంగా నిలబడగలుగుతారు. ఆ విధమైనటువంటి ప్రాతిపదికన ప్రభుత్వం ప్రోత్సహించాలి ఈ వృత్తిని. అట్లా ప్రోత్సహించకుండా ఏకపక్షంగా వృత్తి మీద అవగాహన లేనటువంటి వాళ్ళని ఎవడో ఒకళ్ళిద్దరు ఆదాయాలకి లోబడి ఈ విద్యా రంగాన్ని ఒక ఆయనకి అప్పజెప్పారు. వైద్య రంగానికి కొద్దిమందికి అప్పజెప్పినట్టు, లేదంటే రేషన్ మాఫియా లాగా, మద్యం మాఫియా లాగా ఈ గొర్రెల పెంపకం వృత్తిని కూడా కొద్దిమంది అందులో అప్పజెబితే నిజమైనటువంటి పెంపకందారులు వృత్తికి దూరం అవుతారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిద్ది. దీని మీద ఆధారపడేటటువంటోళ్ళు ఈ వృత్తి కూడా దూరం అయితే బతకలేనటువంటి పరిస్థితులు వస్తాయి. ఇన్ని సమస్యలున్నాయి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది గొర్రెల మేకల పెంపకందారుల సంఘంగా జీఎంపీఎస్‌గా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఈ పాటికే జిల్లాలో సంతలు నడుస్తున్నాయి. ఆ సంతలలో బరువు ఆధారంగా గొర్రెల పెంపకందారులకి రేటు కట్టి ఇవ్వండి. వాళ్ళకి ఉపయోగపడిద్ది. ఆ బరువు కేజీల లెక్కన అమ్ముతున్నారు గదా! మన వినియోగదారులకి కేజీల లెక్కన కొనుక్కొచ్చుకోండి. కానీ సంతలో కొనుగోలు చేసేటప్పుడు వీళ్ళకి కేజీల లెక్కన ఇవ్వట్లా. కొంత మార్జిన్ మనీ తీసుకొని ఆ సంతలు నడిపేటటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ సంతలను కూడా పూర్తిగా సొసైటీలు ఏదైతే గొర్రెల పెంపకందారుల సొసైటీలు ఉన్నాయో, ఆ సొసైటీల ఆధారంగా ఎన్నికైనటువంటి యూనియన్‌లకి ఇస్తే పంచాయతీలకు ఆదాయం వస్తది. జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం వస్తది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయాలొస్తాయి. ఆ విధమైనటువంటి ఒక ప్లాన్‌గా దీన్ని నడిపితే అందరూ బాగుపడేటటువంటి అవకాశం ఉంటది. ఈ విధానాన్ని తీసుకురాకుండా కొద్దిమంది పెంపకందారులకి, ఇటు వినియోగదారులకి లాభదాయకం లేనటువంటి ఈ దళారీ వ్యవస్థను ప్రోత్సహించేటటువంటి విధానాలని
కేంద్ర ప్రభుత్వం మానుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఐరోపా దేశాలతోటి ఇటీవల ఒప్పందం చేసుకుంది. ఈ విదేశాల నుంచి మాంసం, ఈ గొర్రెల పెంపకం మాంసం కూడా దిగుమతి చేసుకుంటామని. విదేశాల నుంచి గనక ఆ మాంసం దిగుమతి అయితే ఇక్కడ గొర్రెల పెంపకందారులు ఇంకా నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒప్పందం. ఆ ఒప్పందాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి మనకు ఉపాధిని పెంచేటటువంటి పద్ధతిలో, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికేటటువంటి పద్ధతిలో, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటటువంటి పద్ధతుల్ని ప్రోత్సహించాలో. కొద్దిమంది కార్పొరేట్ శక్తులని పెంచి పోషించేటటువంటి విధానాలు, దళారీ సెక్షన్ల పెంచి పోషించేటటువంటి విధానాలు మానుకోవాలని ఈఎంపీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. ఓకే వెంకటరావు గారు, ఇప్పుడు మనం ప్రసాద్ గారితో మాట్లాడదాము. ఈ ఓకేనండి. ప్రైవేటు వ్యాపారులపై ఏ విధమైన ప్రభావం ఈ మాంసం విక్రయాల్లో ఉంటుందని భావిస్తున్నారు ప్రసాద్ గారు మీరు? ముందుగా మీ ఫెడరల్ ఛానల్ ద్వారా ఈరోజు ప్రపంచ పశు వైద్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను పశువు వైద్యులకి. అదేవిధంగా పశువులు అంటే ఇది వివిధ రకాల పశువులు, గొర్రెలు, మేకలు కావచ్చు, లేకపోతే ఆవులు, గేదెలు కావచ్చు, నల్లజాతి కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల పశు పక్ష్యాదులు పెంచేటువంటి వారందరికి కూడా ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిపి గారు, ఇప్పుడు మీరు ప్రస్తావించినట్లు, అట్లాగే మిత్రుడు మన వెంకట్ గారు చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పిపిపి పద్ధతిలో ఈ మాంసము అమ్మకాలు, వీటి వినియోగం, వీటన్నిటిని కూడా తీసుకువెళ్ళాలి అనేటువంటి యోచన చేస్తున్నట్లుగా అర్థమవుతా ఉంది. ప్రభుత్వం ఏ పథకం తీసుకున్నా అది ముందుగా ఏ వర్గాలైతే ప్రభావితులవుతారో ఆ వర్గాలకు సంబంధించినటువంటి బాధితులు అనొచ్చు, లేకపోతే వినియోగదారులు అనొచ్చు, వారితో చర్చించి, అట్లాగే ఈ రంగంలో నిష్ణాతులైనటువంటి అనేక మంది ఇవాళ రిటైర్ అయినటువంటి సాంకేతిక పరంగా ఈ మాంసం వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు, పశు వైద్యులుగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని తర్వాత మాత్రమే ఒక పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కాకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పిపిపి పద్ధతిలో, మన మిత్రుడు చెప్పినట్టు, అట్లాగే ఇటీవల కాలంలో మనం చూస్తే విద్య, వైద్య రంగాలన్నింటినీ కూడా అదే పద్ధతిలో తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఇటీవల మెడికల్ కాలేజీల యొక్క వ్యవహారం నడిచింది. చాలా పెద్ద గందరగోళం, స్టూడెంట్స్ యూనియన్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనం చూసాం రాష్ట్రంలో. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ధోరణి మొత్తం ప్రైవేటీకరణ విధానాల వైపు తీసుకెళ్లేటువంటి పద్ధతి అది గతంలో ఉంది. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా దాదాపు అదే పక్కిలో పోతా ఉంటారు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది రైతు సంఘాలుగా మేము అభిప్రాయపడుతున్నాం. ఇది ముందుగా ఆ వైపు ప్రభుత్వం పునరాలోచన చేయాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే గుంటూరు కేంద్రంగా హెడ్ ఆఫీస్ ఉందో, వారు నిర్ణయించిన దాని ప్రకారం 51% గవర్నమెంట్, 49% ఈ ప్రైవేటు దీంతో దీన్ని నడపాలి అనేటువంటిది. అంటే అసలు ఎట్లా నడుపుతారు దీన్ని? అంటే మాంసం అమ్మకాల వరకే పరిమితం చేస్తారా, లేదు ఈ గొర్రెలు, మేకలు వీటన్నిటి కొనుగోలుకు సంబంధించి చేస్తారా? ఏ రకంగా చేస్తారు? ఈ పద్ధతి ఏ విధంగా అమలు చేస్తారు? ఏ రూపంలో దీని మార్గదర్శకాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని ఇంతవరకు ప్రభుత్వం ప్రస్తావన చేయకుండా పిపిపి పద్ధతి అంటున్నారు. ఇది ఎట్లా సాధ్యమైంది? ఎవరితో చర్చించారు మీరు?
రైతు సంఘాలతో చర్చించలేదు. లేదు ఈ గొర్రెల మేకల యూనిట్లకు సంబంధించినటువంటి సొసైటీస్ ఉన్నాయి, వాటితో చర్చించలేదు. లేదు మీ ప్రభుత్వంలో ఉండేటువంటి నిపుణులైనటువంటి పశు వైద్యాధికారులు రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో చర్చించలేదు. ఇవన్నీ ఏమీ జరగకుండా ఒక విధానం అని ముందుకు తీసుకొచ్చి ఈ పద్ధతిలో చేయటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది ప్రభుత్వ జోక్యం నుంచి ప్రభుత్వం తన పరిధిని తప్పించేసి పూర్తిగా ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి ఈ మాంసం అమ్మకాలు వీటన్నిటిని తీసుకువెళ్ళాలనేది ఆలోచన చేస్తున్నట్లుగా కనపడతా ఉంది. ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ, దీంట్లో మరి అనేక రకాల అయినటువంటి వీళ్ళు ఉన్నారు. ఈ శానిటరీ ఇన్స్పెక్టర్లు కావచ్చు, లేదు ఈ వెటర్నరీ వైద్యులు కావచ్చు, ఈ ఆహారాన్ని మాంసానికి సంబంధించినటువంటి నాణ్యతని గుర్తించేటువంటి అనేక సిబ్బంది యంత్రాంగం ఉంది. ప్రభుత్వం ఇంత యంత్రాంగాన్ని పెట్టుకొని ప్రభుత్వం చేయలేనటువంటి పనిని మరి ప్రైవేట్ వాళ్ళు ఎలా చేస్తారు? ఎట్లా సాధ్యమవుతుంది? ఉన్నటువంటి సిబ్బందిని ఏదైనా లోపాలు ఉంటే దీంట్లో ఈ నాణ్యత ప్రమాణాల్లో నియమాలని సక్రమంగా అమ్మకాలు చేయనటువంటి వ్యాపారస్తులు ఉంటే, అది పంచాయతీల్లో కావచ్చు, లేదు మున్సిపాలిటీల్లో కావచ్చు, పట్టణాల్లో నగర పంచాయతీల్లో కావచ్చు, అది ఎక్కడైనా ఒక స్టాల్స్ ని ఇంట్రడ్యూస్ చేయండి. పంచాయతీ పరిధిలో ఆ కేంద్రంలో ఉండేటువంటి వినియోగదారుల అవసరాలు, లభించేటువంటి మాంసము, వీటన్నిటినీ కూడా కొలబద్దగా తీసుకొని ఆ రకంగా మనము స్టాల్స్ ప్రభుత్వమే పంచాయతీల ద్వారా పెట్టొచ్చు. ఆ రూపంలో ఆ స్టాల్స్ లో నాణ్యమైనటువంటి మాంసం అమ్మకాలు జరిగేదానికి మీ యంత్రాంగం ద్వారా చర్యలు తీసుకోవచ్చు. దీనికి ఒక కార్పొరేషన్ ఉంది, ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. మన భారతదేశమే ఈ మాంసం ఎగుమతిదారుల్లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర నిర్వర్తిస్తా ఉంది. ఇటు పాలు సేకరణలో కానీ, పాల ఉత్పత్తిలో కానీ, లేదు మాంసం ఉత్పత్తుల్లో కానీ గణనీయమైనటువంటి స్థానంలో మనం ఉన్నాం. మరి ఇవన్నీ వదిలేసి ఇవాళ మొత్తం ప్రభుత్వం తన చేతుల్లో ఉన్నటువంటి అంశాలని పక్కకు పెట్టేసి తప్పుకోవాలని, ప్రభుత్వం తన పాత్రని తప్పించి కార్పొరేట్లకి కట్టబెట్టాలనేటువంటి చేసేటువంటి ఆలోచన సరైంది కాదు. పిపిపి విధానమే సర్వరోగ నివారణ కాదు. ఇది ఏమన్నా మంత్రమా? మాయ చేసి చిన్నపిల్లల్ని ఇది చేసేటట్టు చేయటానికి. దీంట్లో అనేక మంది గొర్రెల మేకలు పెంచే వాళ్ళు ఉన్నారు, మాంసం పెంచే కోడి మాంసం పెంచే వాళ్ళు ఉన్నారు, ఇతరత్ర పంది ఇట్లాంటివన్నీ పెంచే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి ఇది. దాన్ని ఆలోచన చేయకుండా ఈ పద్ధతుల్లో చేయటం సరైనది కాదు. ఈ పర్యవేక్షణ కూడా మరి సరిగా ఉండాలి. ఆహార నాణ్యత అథారిటీస్ ఉన్నాయి, మనకి అనేక నియమాలు ఉన్నాయి. ఉన్నటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా నువ్వు ప్రభుత్వం తప్పించుకునేటువంటి ధోరణి ఎట్లా సరైనది అవుతుంది? రకరకాల మనుషులకు కావలసినటువంటి ప్రోటీన్స్ లేదా కార్బోహైడ్రేట్స్ వీటన్నిటిని ఇది చేయటం ద్వారా ఒక మంచి నాణ్యమైనటువంటి మాంసాన్ని అందివ్వాలనేటువంటి లక్ష్యం ఉండాల్సిందే ప్రభుత్వానికి. మీరు ప్రభుత్వం వైపు నడపకుండా వీటిని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో అప్పచెపితే, మొన్న చూసాం కదా ఈ రాజమండ్రి పరిసరాల్లో చాలా చోట్ల ఈ కల్తీ పాల వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఇదే సరైనటువంటి విధానం అమలు చేయకపోతే, ఇది మరింతగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే, లేదు కార్పొరేట్లు దీంట్లో జొరబడితే, ఇందాక మిత్రుడు వెంకట అన్నట్టు ఇతర దేశాల నుంచి అక్కడ పరిగిరానటువంటి కోడి మాంసము, కాళ్ళు, లేదు తలకాయలు తీసుకొచ్చి భారతదేశం మార్కెట్లో కుమ్మరించేటువంటి పని చేయటం ఎంతవరకు సమంజసం? అదే పద్ధతిలో ఇవాళ మాంసం ఉత్పత్తిలో కూడా మనం గణనీయమైనటువంటి స్థానంలో ఉన్నాం. కానీ ఇతర దేశాల నుంచి ఈ గొర్రెల మాంసం ఇవన్నీ కూడా దిగుమతి చేసుకోవాలనేటువంటి
ఆలోచన చేయటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఉపసంహరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఓకే ఈ ఓకే ఓకే సహకార వ్యవస్థ ఇప్పటికే మనం చూస్తున్నాం. ఈ చక్కెర మిల్లులు కావచ్చు, జిన్నింగ్ మిల్లులు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా రాష్ట్రంలో ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఆ, బాబు గారు చెప్తూ ఉంటారు 40 సంవత్సరాల అనుభవం అని. మీ అనుభవం ఎట్లా ఉండాలి? మంచి వైపు పోవాలి. అనుభవం అనేది ఉన్నటువంటి వాటిని సక్రమంగా పనిచేయించేటువంటి వ్యవస్థని మీరు నడిపేటట్టు ఉండాలి. చక్కెర మిల్లు ఈ రాష్ట్రంలో దాదాపు 30 చక్కెర మిల్లులు ఉండే ఒకప్పుడు. ఇవాళ రాష్ట్రంలో రాయలసీమలో ఒకటి, ఆంధ్రాలో ఒకటి, ఉత్తరాంధ్రలో ఒకటి, 3 మిల్లులు నడుస్తున్నాయి. ఎందుకు జరిగింది ఇది? దీంట్లో లోపాలేమిటి? వాటిని అధిగమించి మళ్ళీ ఈ చక్కెర పరిశ్రమ మెరుగుపడేటువంటి మీ సూచనలు ఉండాలి. అది మీరు చేయగలిగినటువంటి. అట్లాగే జిల్లింగ్ మిల్లు చాలా సహకార రంగంలో ఉండేటివి. వాటన్నిటిని కూడా ఇవాళ నిర్వీర్యం చేయబడ్డాయి. మరి సహకార రంగాన్ని అభివృద్ధి చేసే వైపు అడుగులు వేయాల్సినటువంటి మీరు దాన్ని వదిలేసి ప్రైవేటీకరణ వైపు పోయి ఇవాళ రైతాంగాన్ని, వాటి మీద ఉండేటువంటి ఆధారపడినటువంటి చిన్న చిన్న మాంసం దుకాణాలు పెట్టుకొని మరి ఆధారపడేటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఏం చేస్తారు? రేపు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. అందువల్ల దీన్ని పునరాలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా దీంట్లో ఉండే బాధితులు ఎవరైతే నష్టపోయేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోండి. నిపుణుల అభిప్రాయాలు తీసుకోండి. ఈ గొర్రెల మేకల యొక్క పెంపకందారుల సంఘాల యొక్క అభిప్రాయాలు తీసుకోండి. తర్వాత మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకోవాలని, అప్పటిదరిగా మీ ఆలోచనని నిలుపుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఓకే ఓకే ప్రసాద్ గారు, ఇది వాస్తవంగా మనం కోరుకునేది కూడా అదే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారులు అంటే ఈ కార్పొరేట్ రంగంలో మాంసం విక్రయాలు పెద్దగా లేవు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారులందరూ కూడా ఏమవుతారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏం చేయాలి, లేదు వాళ్ళ ద్వారానే మాంసం విక్రయాలు చేయించి వాళ్ళకే లైసెన్సులు ఇవ్వచ్చు, అలాంటి ఆలోచన కూడా చేయకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చేసేసి వాళ్లకు కొన్ని స్థలాలు ఇచ్చేసేసి లేదా లీజుకు స్థలాలు ఇచ్చేసేసి షాపులు పెట్టించేసేసి ఆ ప్రాంతంలో చిన్న చిన్న వాళ్ళు ఎవరు కూడాను ఎటువంటి షాపు ఇట్లాంటిది పెట్టి మాంసం విక్రయాలు చేయడానికి వీలు లేకుండా ప్రభుత్వము తీసుకోబోయే నిర్ణయాలలో ప్రధానమైనటువంటి ఈ నిర్ణయాలు. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే హైజిన్ అంటే మంచి క్వాలిటీ ఉంటుంది, పైగా అవసరమైన నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రాసెసింగ్ పద్ధతి కరెక్ట్ గా ఉంటుంది, అందువల్ల పెద్ద కంపెనీలు రంగంలోకి వస్తేనే బాగుంటుంది, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మాంసం విక్రయాల వల్ల చాలా నష్టం జరుగుతుంది, వీలైనంత వరకు ఎక్కువ మందికి రకరకాల వ్యాధులు వస్తున్నాయని చెప్తుంది. కానీ ప్రభుత్వం చెప్తున్న దాంట్లో నిజం లేదని ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు పాలు కల్తీ పాలు అమ్ముతుంటే ఏం చేస్తున్నారు, చూస్తూ ఊరుకున్నారు. ఇప్పుడు ఇట్లానే మాంసం కూడా ఏదైనా బాగలేదు, కల్తీ ఉంది, లేదా నాసిరకము మాంసాన్ని అమ్ముతున్నారు, కల్తీ చేయడానికి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఏం చేస్తుంది, ఏం చెయ్యాలి, దాన్ని ఎట్లా సరిదిద్దాలి అనే ఆలోచన చేయకుండా ఈ విధమైనటువంటి ఆలోచనలతోటి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి చివరకు మాంసం విక్రయాలను కూడా పెట్టాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనల మీద మీ అభిప్రాయాలు సూటిగా ఉన్నాయి. ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నించిన తీరు కూడా బాగుంది. మీరు ఈ చర్చలో పాల్గొని చర్చా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం ముగిస్తున్నాను.